పైన పట్టారం లోన లొట్టారం ఇనుపాసు చెబుతా ఈ లోకం వ్యవహారం. చాలా మంది వాళ్ళ హెల్త్ విషయంలో చేసే పనే ఇది. బయటకి సన్నగా కనిపిస్తే చాలు, మనం వెయిట్ తగ్గితే చాలు, మనం హెల్దీ అని ఫిక్స్ అయిపోతారు. షార్ట్ టర్మ్ లో వెయిట్ తగ్గడం కోసం ఎవరో చెప్పారని చెప్పేసి ర్యాండమ్ గా జ్యూస్ ఫాస్టింగ్ చేయడం, స్టార్వేషన్ డైట్లు, డీటాక్స్ చేసేసి మీల్ స్కిప్ చేసేయడం. సరే, ఇవన్నీ చేశాక ద మూమెంట్ స్కేల్ లో వెయిట్ తగ్గగానే సెలబ్రేట్ చేసుకోవడం. ఖచ్చితంగా వెయిట్ తగ్గడం అనేది ఇట్స్ అన్ అచీవ్మెంట్. నువ్వు వెయిట్ తగ్గుండొచ్చు, వర్కౌట్ చేయకుండా, న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, ఇట్లా ర్యాండమ్ ఫాస్టింగ్ డైట్లు చేసేసి వెయిట్ తగ్గుండొచ్చు. కానీ నువ్వు హెల్దీయా అంటే ఇట్స్ అ నో. ఎందుకంటే ఒకవేళ మనం ఈ విధంగా మనం వెయిట్ లాస్ అయితే మనకి పూర్ న్యూట్రిషన్, లో మజిల్ మాస్, వీక్ బోన్స్, హార్మోనల్ ఇష్యూస్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఇంకా మల్టిపుల్ మెటబాలిక్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఖచ్చితంగా వెయిట్ తగ్గడం ఇంపార్టెంటే, కానీ మనం సస్టైనబుల్ గా క్యాలరీ డెఫిసిట్ చేస్తూ, అప్పుడు దిల్ రాజు గారు చెప్పినట్టు ప్రోటీన్ వేనుమా ప్రోటీన్ తినాలి, ఫ్యాట్స్ వేనుమా హెల్దీ ఫ్యాట్స్ తినాలి, ఫైబర్ వేనుమా ఫైబర్ తినాలి, వర్కౌట్ వేనుమా వర్కౌట్ చెయ్యాలి, రీకవర్ వేనుమా రీకవర్ అవ్వాలి. వీటన్నిటిలో మనం ప్రాపర్ గా అట్లీస్ట్ 60-70% చేయగలిగితే మనం ఒక బెటర్ స్టేట్ లో ఉన్నట్టు. హెల్త్ అంటే నీ బాడీని చిన్నగా సన్నగా చేసుకోవడం కాదు, నువ్వు ఎక్స్టర్నల్ గా చేసే పనుల వల్ల నీ ఇంటర్నల్ బాడీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడం. ర్యాండమ్ ఫాస్టింగ్లు చేసి వెయిట్ లాస్ అయ్యి నేను హెల్దీగా ఉన్నాను అని భ్రమలో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.